ఇప్పుడు రెంట్లు కట్టుకుంటూ బతుకుతున్నాం మళ్ళీ మాకు ఇప్పుడు ఇల్లు ఇంకా రాలేదు, మళ్ళీ మా పేరు కూడా రాలే అలా ఏం రాలేదు. మళ్ళీ ఏం వెరిఫికేషన్ చేసి వాళ్ళకి ఇల్లులు ఇస్తున్నారు, మళ్ళీ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకే వస్తున్నాయి, రెంట్ ఉన్న వాళ్ళకి వస్తలేవు హౌసెస్. మళ్ళీ ఏంటి ప్రాబ్లం, మళ్ళీ ఏం చూసి ఇస్తున్నారు మళ్ళీ వాళ్ళకి, మళ్ళీ ఏం అలా వెరిఫికేషన్ లో ఏముంది, వెరిఫికేషన్ చేసి ఇస్తాం ఇల్లు అని అంటున్నారు. మళ్ళీ ఓన్ హౌసెస్ వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి, మళ్ళీ రెంట్ కు ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తలేవు, పేర్లు ఎందుకు వస్తలేవు, మళ్ళీ వెరిఫికేషన్స్ ఎందుకు అయితలేవు. మళ్ళీ నేను ఇంటికి వస్తారు కదా వాళ్ళకి అడిగిన, అయితే వస్తాయమ్మా మీరు చూడండి, మీ ఫోన్ కి కాల్ వస్తాయి, మెసేజ్ వస్తాయి, ఇప్పటి వరకు ఏం రాలే. మళ్ళీ మాకు కేసీఆర్ టైం అప్లై చేసినాం కానీ అప్పుడైతే జస్ట్ ఇట్లా ఆయన సీఎం ఇట్లా అయిపోగానే రేవంత్ రెడ్డిది వచ్చేసింది కదా, అట్లా వచ్చే వల్ల ఆయనది స్టాప్ అయిపోయినాకనే ఈయన వచ్చిండు కదా రేవంత్ రెడ్డి. ఇది సెకండ్ టైం, ఇప్పుడు ఇది థర్డ్ టైం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అప్లై చేసి ఇచ్చేసి వచ్చినా నేను, తీసుకున్నారు వస్తలేవు. ఇప్పుడు కూడా నాకు ఏమో డౌట్ అనిపిస్తుంది. ఇది ఇప్పుడు నేను రావడం ఫస్ట్ టైం ఇక్కడ, కానీ ఇంటి దగ్గర అయితే అక్కడ వార్డ్ నెంబర్ 143 లో వేసినాం, మేము అప్లై చేసినాం, కానీ ఏం రెస్పాన్స్ రాలే అక్కడి నుంచి. అదే తెలియదు, మళ్ళీ వస్తే మంచిదే కదా. ఏం చెప్తలేరు, లేదు ఇప్పుడు అప్లై చేసినారు కదా, అదే ఒక జిరాక్స్ పెట్టి మీ ఆధార్ కార్డులు పెట్టండి అని అన్నారు, అంతే. అయితే అప్లై చేసి వచ్చినా నేను. ఉంది ఆల్రెడీ ఉంది, అదే బిఫోర్ దే ఉంది, అదే ఉండని అన్నారు. జిరాక్స్ ఒకటి పెట్టమని చెప్పినారు, అయితే కాల్ వస్తుంది మెసేజ్ వస్తుంది అని చెప్పినారు. ఇప్పుడైతే అది ఏం చెప్పలేదు. డబుల్ బెడ్రూమ్ ఒకటి సమస్య, మళ్ళీ గ్యాస్ ది కూడా రాలే మాకు, పెన్షన్ ది కూడా రాలేదు ఇంకా. కరెంట్ జీరో బిల్ ఒకటి వస్తుంది, మళ్ళీ జీరో బిల్ వచ్చింది. మళ్ళీ ఈ ఇల్లు గురించి ఎందుకు మాకు కాల్ వస్తలేదు, మళ్ళీ అందులో లేదా అది యాడ్ అయ్యి. రేషన్ ఉంది, రేషన్ కార్డు ఉంది, అన్ని ఉన్నాయి, మళ్ళీ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మాకు. మళ్ళీ ఎందుకు డబుల్ బెడ్రూమ్ మాకు ఎందుకు అంటే అప్లై చేసినాక కూడా మాకు లేని వాళ్ళకి చూసి మళ్ళీ ఇవ్వాలి, కానీ ఓన్ హౌసెస్ కి ఇస్తా ఉంటే కిరాయి వాళ్ళు ఎంత అని. ఇప్పుడు 5,000 6,000 రెంట్ ఏం తక్కువ ఉందా, అందరికి కట్టుకుంటా పోవాలి అంటే పిల్లలకి ఫీజులు అన్ని చూసుకుంటా పోవాలి మేము కూడా. మళ్ళీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కాలేదు మాకు ఇంకా శాంక్షన్. ఇప్పుడు మేము 15 years నుంచి ఉంటున్నాం. ఇప్పుడు చెప్పలేము ఓనర్స్ కి, మా ఇంట్లోనే ఓనర్స్ కి వచ్చింది. మళ్ళీ ఎంక్వైరీ అయింది, వచ్చినారు వాళ్ళకి హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినట్టు. అది తెలియదు నాకు, తెలియదు, కానీ పేర్లు వచ్చినాయి. కానీ నేనున్న బస్తీలో ఇంద్రనగర్ బస్తీలో ఉంటా, నేను కాలనీలో ఉంటా. అక్కడైతే ఎక్కువ శాతం అయితే ఏమంటారు ఓన్ హౌసెస్ వాళ్ళకి వచ్చినాయి, అత్త కోడలు వాళ్ళకి, అట్లా ఇద్దరిద్దరికి వచ్చింది. మళ్ళీ మేమైతే కిరాయిలు కట్టుకుంటే బతుకుతున్నాం కదా, మళ్ళీ మేమేం ఇప్పుడు మాకు కూడా బాధ అనిపిస్తుంది కదా. ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, రెంటర్స్ కి వస్తలేవు అంటే బాధ అనిపిస్తుంది ఎవరికైనా. అదే నేను అనుకుంటున్నా చెయ్యాలి. ఫస్ట్ టైం ఇది రావడం. నేను ఇటు సైడ్ వెళ్ళినా, అటు సైడ్ పోయినా, ఇటు సైడ్ వెళ్ళలేదు. లేదు సోర్స్ కూర్చున్నారు, మేడం సోర్స్ ఉన్నారు. అవును వాళ్ళు ఏం తెలియదు.